దేవునికి స్తోత్రం. దేవుడు ఇంతవరకు మనల్ని ఆశీర్వదించి ఆయన కృపలతో నింపి బలపరిచిన గొప్ప దేవుడు. ఆయన యందు మనం విశ్వాసం కలిగి పరిశుద్ధతతో ప్రభువును మహింపరచుకోవాలి. దేవుడు మన ఎడల ఎన్నో మేలులు ఉపకారములు జరిగిస్తూ ఉన్నాడు. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. ఎంతోమంది జీవితాల్లో మేలుకరమైనటువంటి వాతావరణాన్ని అనుగ్రహిస్తున్నాడు, సంతోషంతో నింపుతున్నాడు, సమాధానాన్ని కలుగు చేస్తున్నాడు. అట్టి దేవుణ్ణి మనము పూజించక కొనియాడకపోతే అది కేవలం మనము తప్పిదమవుతుంది. ఆయన్ని హృదయపూర్వకంగా మనం ఆరాధించుకుంటూ మహింపరచుకోవాలి. దేవుడిచ్చినటువంటి మనకిచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ప్రభు సముఖంలో సన్నిధిలో గడపగలిగినప్పుడే దేవుడు అనేకమైనటువంటి మేలులు మన ఎడల జరిగిస్తాడు. మంచిది, నిజమే. యేసు ప్రభు వారి యొక్క కార్యాలు గొప్పవి, యోగ్యమైనవి, బలమైనవి. యేసు ప్రభు యొక్క కార్యాలు పొందుకున్నంతసేపే మనము సంతోషపడతాం. కొన్ని దినాలు, కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయన చేసిన కార్యాలు మర్చిపోతాం. యేసు ప్రభు కార్యాలు చాలా విలువైనవి. ఆ కార్యాలను మర్చిపోతున్నారు. యేసయ్యను మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటాము, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామంటే కష్ట సమయాలు ఉన్నప్పుడు, నిట్టూర్పులు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకుంటాం. కానీ అవన్నీ తీరిపోయిన తర్వాత దేవుణ్ణి గుర్తు చేసుకోం. ఆయన తోసివేస్తాము, మా మధ్య మీరు ఉండటానికి వీలు లేదంటాం. నేడు మనుషులు ఎలాగ అలవాటు పడిపోయారంటే యేసు ప్రభు అంటే ఒక అవసరం అయిపోయింది. దేవుని యొక్క కార్యాలంటే బాగలేనప్పుడో, ఇబ్బంది కలిగినప్పుడో, రోదన కలిగినప్పుడో, శోధన కలిగినప్పుడో యేసు ప్రభువు సన్నిధికి, ప్రభు పాదాల దగ్గరకు రావడానికి ఇష్టపడతాం. అప్పుడు మనకి ఏ పనులు గుర్తుండవు, ఏ ఇబ్బందులు గుర్తుండవు, ఎటువంటి లోక సంబంధమైనటువంటి పనులు జ్ఞాపకం ఉండవు. ఎందుకంటే మనకొచ్చిన పరిస్థితులు వాటికంటే గొప్పవి గనుక, భయంకరమైనవి గనుక. అప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడి సన్నిధిలో ఉండటానికి ఇష్టపడటం, దేవుడి సన్నిధిలో బ్రతకడానికి, దేవుడి దగ్గర గోజాడడానికి ఇష్టపడతాం. వాక్యంలో యేసు ప్రభు వారు గలిలయ ప్రాంతానికి ఎదురుగా ఉన్న గెరాసీనుల ప్రాంతంలో యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు ఆ సముద్ర మార్గంలో నుండి ఆయన వస్తున్నాడు. ఆ ఓడ దిగాడు, ఆ పడవ దిగాడు. దిగి వస్తూ ఉండగానే ఒకడు ఆయనకి ఎదురుగా వస్తున్నాడు. ఒకడు ఆయనకి ఎదురుగా వస్తున్నప్పుడు వాడు యేసు ప్రభు వారికి ఎదురుగా వెళ్ళి వాడు అంటున్నాడు, నీవు నా దగ్గరికి ఎలాగొచ్చావు? నా దగ్గరికి నువ్వు రామాక, నువ్వు దూరంగా వెళ్ళు అని అంటున్నాడు. అయితే వాడుకున్న రోగం, వాడుకున్న బలహీనత ఏమిటనంటే వాడిలో అనేక దెయ్యాలు ఉన్నాయి. వాడి పేరు సేన అంటారు. అనేక దెయ్యాలు వాడిలో ఉన్నాయి కనుక వాడిని సేన అంటాడు. అయితే వాడి ఒంటి మీద గుడ్డ నిలబడదు. ఎందుకంటే వాడు బట్టలన్నీ కూడా, ఒకవేళ తల్లిదండ్రులు, కుటుంబీకులు బట్టలన్నీ కూడా వేసుకున్నా కానీ
వాడు అవన్నీ కూడా విప్పేస్తాడు. ఎందుకంటే వాడికి పట్టిన దెయ్యాల్లో ఈ బట్టలు విప్పే దెయ్యం కూడా వాడుకుంది. మీరు గమనించి ఉండుంటారు, చూస్తుంటారేమో. మరి మీ కనులారా మీ జీవితాల్లో ఎప్పుడు చూస్తున్నారు చూడలేదు నాకు తెలియదు, కానీ ఇలాంటి దెయ్యాలు పట్టినటువంటి వారిని నేను చాలామందిని చూశాను. వారు ఒంటి మీద బట్టలు ఉంచుకోరు, అది పురుషుడు కానీ స్త్రీ కానీ. ఎందుకంటే వారు ఒంటి మీద ఏముంచుకోవడం ఇష్టపడరు, వారికి తెలియదు. వారి మీద వారికి శ్రద్ధ ఉండదు, వారి శరీరం మీద వారికి శ్రద్ధ ఉండదు. ఎందుకంటే వారికి పట్టినటువంటి దయ్యము అటిది. వారి మధ్య వారిని ఎన్ని తాళ్లతో కట్టేసినా, గొలుసులతో కట్టేసినా అవి తెంపుకొని వెళ్ళిపోతారు. అంటే వారికి మానవ బలం ఉన్నప్పుడు గొలుసులతో, ఇప్పుడు మనకి గొలుసులతో కట్టేస్తే మనం తెంపుకోగలుగుతామా? తాళ్లతో కట్టేసుకుంటే తెంపుకోగలుగుతామా? మన బలం సరిపోదు. ఎప్పుడైతే అపవిత్రాత్మ వారిలో ఉంటుందో పడుతుందో వారికి గొలుసులు పనికిరావు, తాడులు పనికిరావు. ఎందుకు? వాడిలో ఉన్న అపవిత్రాత్మ అట్టిది, అది వారి బలం కాదు. అయితే వీడికి పట్టినటువంటి దెయ్యాలు ఎలాంటివంటే చాలా దెయ్యాలు ఉన్నాయి. బలము కలిగిన దెయ్యాలు ఉన్నాయి, ఒంటి మీద బట్టలు తీసివేసే దెయ్యాలు ఉన్నాయి, కొంగదీసే దెయ్యాలు ఉన్నాయి, మరణపు అంచుల్లోనికి తీసుకొని వెళ్ళే దెయ్యాలు ఉన్నాయి. అందుకే వాడి పేరు సేన అని పెట్టారు. ఏ పేరు అది? సేన. యేసుప్రభు వారు వాడి దగ్గరకు వస్తున్నాడు, వాడు రోడ్డు మీద కనిపించాడు. ఆ మార్గంలో వాడు అంటున్నాడు, నీవు నా దగ్గరికి ఎలాగొస్తావు, రామాక. ఎందుకు రావద్దంటున్నాడు యేసు ప్రభు వారిని. వాడు యేసు ప్రభువు గారిని వాడి దగ్గరికి వస్తే, వాడిని తాకితే వాడు స్వస్థపడతాడు. ఇది వాడికి ఉన్నటువంటి ఆలోచన కాదు, ఆ మనిషికి ఉన్నటువంటి ఆలోచన కాదు, లోపల ఉన్న అపవిత్రాత్మకు కలిగినటువంటి ఆలోచన. ఎప్పుడైతే ఆ దయ్యాలు వాడికి పట్టాయో వాడి గురించి వాడికి అవగాహన లేదు, ఏ జ్ఞాపకము లేదు. వాడికి ఆలోచన ఉంటే వాడు ఆ బట్టలు విప్పుకునేవాడు కాదు. ఆ తల్లిదండ్రులు, కుటుంబీకులు అందరూ బట్టలు వేస్తున్నారు, వాడు బట్టలన్నీ కూడా చింపుకుంటున్నాడు, విప్పివేస్తున్నాడు, రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఇక అది అక్కడ ఉన్నవారు చూడలేక గొలుసులతో కట్టేశాడు. గొలుసులతో కట్టేసిన వాడు గొలుసులు తెంపుకుంటున్నాడు. తాళ్లతో కట్టేశారు, తాళ్లతో కట్టేసినవి తెంపుకుంటున్నాడు. ఎందుకంటే రకరకాలైనటువంటి అపవిత్రాత్మలు వాడిలో ఉన్నాయి. అన్ని అపవిత్రాత్మలు వాడిలోనికి వచ్చాయంటే వాడు దయ్యములకు చోటిస్తున్నాడు, దయ్యములకు వాడి జీవితంలో స్థానం ఇస్తున్నాడు. అందుకే వాడికి సేన అని పేరు పెట్టారు. ఈరోజు చాలామంది బ్రతుకుల్లో అపవిత్రాత్మకు చోటిస్తున్నారు. వాక్యాన్ని వింటున్నారు, బోధలు, రకరకాలైనటువంటి మర్మాలు వింటున్నారు, కానీ దేవుని మాటలకు చోటు ఇవ్వట్లేదు, కానీ అపవిత్రాత్మకు చోటిస్తున్నారు. బుద్ధి లేనటువంటి వాటికి, జ్ఞానము లేనటువంటి వాటికి, వినగోడైనటువంటి వాటికి చోటిస్తున్నారు, కానీ దేవునికి మాత్రము చోటు ఇవ్వలేదు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయనకు స్థలమైనను లేదు, పశువుల పాకే ఆయనకి గతయింది. ఈరోజు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటికి చోటు ఇస్తామే, కానీ దేవునికి అంత చోటు ఇవ్వడానికి ఎవరు కూడా ఇష్టపడరు. మరి దేవుడికి చోటు ఇవ్వకపోతే మన జీవితాల్లో, మన హృదయాల్లో అపవిత్రాత్మలు, శోధనలు, రోదనలు, దెయ్యాలతో పీడింపబడే అనుభవం తప్ప మరొక ఏదైనా ఉంటుందా? ఇంకేది ఉండదు. ఆ అపవిత్రాత్మ పట్టినటువంటి వారేమనుకుంటారు? పట్టిన దెయ్యాలు ఏమంటాయి? వాక్యం పట్ల లక్ష్యం ఉంచడానికి వాడిని ముందుకు తీసుకొని రావు. ఎందుకు? శావుకుడు కానీ దేవుడు కానీ వారి మధ్య ఉంటే వాడుకున్న అపవిత్రాత్మలన్నీ కూడా పోతాయి, వీడి పరిశుద్ధుడవుతాడు, ఈ స్త్రీ మంచిదవుతుంది, కనుక దేవుని దగ్గరకు నడిపించదు. ఎందుకంటే వారిలో పట్టిన దెయ్యాలు అట్టివి. నాడు వాడికి పట్టిన దెయ్యాలు అనేకమైతే
ఈనాడు చాలామంది మనుషుల్లో జీవించి ఉన్నటువంటి వారి జీవితాల్లో బ్రతికిన దెయ్యాలు, బ్రతుకుతున్న దెయ్యాలు అనేకమైనవి. దేవుడి దగ్గరికి వారిని నడిపించవు, దేవుని సన్నిధికి వారిని నడిపించవు, ఆధ్యాత్మికమైనటువంటి జీవితం వైపుకు వారిని తీసుకుని వెళ్ళే మాటలు, వారి జీవితాలను బాగు చేసే మాటలు వారి హృదయంలో ఉంచుకోరు. అలాంటి ప్రాంతాల్లో వారు నివసించరు. కుటుంబాలు మార్చివేయబడే ప్రాంతాల్లో వారు నివసించరు. దేవుడు సంచరించే ప్రాంతాల్లోనికి వారు రారు. దైవికమైనటువంటి సంభాషణ కలిగినటువంటి ఆ మనుషుల మధ్య, ఆ జీవితాల వైపు వారు రారు. వారెప్పుడు కూడా లోక సంబంధమైనటువంటి మనుషుల వైపు, వారితోనే వారు సహవాసం చేస్తారు, వారితోనే వారు గడుపుతారు, ఆ గుంపులోనే ఉండటానికి వారు ఇష్టపడతారే కానీ దేవునికి చోటిచ్చి దేవుని మాటలకు లోబడిపోయి, ఎవరైతే దేవుని మాటలు ఉంటాయో, దేవుని క్రియలు ఉంటాయో, దేవుని ప్రార్థనలు ఉంటాయో అట్టి వారితో సహవాసం చేయరు, ప్రార్థన చేయరు, వారు ముందుకు రారు. ఎందుకంటే వారికి పట్టినటువంటి అపవిత్రాత్మలు అట్టివే. మనం అనుకుంటాం నా జీవితంలో ఎటువంటి అపవిత్రాత్మ లేదు, నాకే దెయ్యము లేదు, దెయ్యం ఉన్న వాళ్ళు వేరు కదా అంటారు. నాడు సేనాకు పెట్టినటువంటి, వాడికి పట్టినటువంటి అనేక దెయ్యాలు మన జీవితాల్లో కూడా ఉన్నాయి. సమయమున్నా కానీ ప్రార్థనకు రానిటువంటి వారు వారితోనే సమానము. అనుకూలమున్న దేవుని సన్నిధిలో గడపక ఆయన సన్నిధిలో ఆయన్ను ఆరాధించినటువంటి ప్రతి ఒక్కరూ వాడితోనే సమానము. అట్టివాడు వాడేమంటాడు, నీవు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? వాడు ఎలాగూ దేవుడి దగ్గరికి రాడు, వాడికి దెయ్యాలు పట్టున్నాయి, వాడు ఎలాగూ దేవుడి దగ్గరికి రాడు. యేసు ప్రభు వారే వాడి దగ్గరికి వస్తున్నా వాడంటున్నాడు, నీవు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఇక జనాలు లేరా? ఇక మనుష్యులు లేరా? లోకమంతా కుళ్ళిపోయిందా? నా దగ్గరికి వస్తున్నావు, రామకు నా దగ్గరికి. వాడి బాధ ఏమిటి, వాడి భయం ఏమిటి? యేసు ప్రభు వారు కానీ వాడి దగ్గరికి వస్తే వాడిలో ఉన్న దెయ్యాలన్నీ కూడా పారిపోతాయి, వెళ్ళగొట్టిపోతాడు. అది వాడు మాట్లాడట్లేదు, వానిలో ఉన్న దెయ్యాలు మాట్లాడుతున్నాయి. ఎందుకంటే ఒక మారు అపవిత్రాత్మ మన జీవితాల్లో అంటినప్పుడు, మన హృదయాల్లో, మన కుటుంబాల్లోకి వచ్చినప్పుడు ఇక మన నోరు లేవదు, మనం మాట్లాడడానికి వీల్లేదు. అన్నీ వాడే మాట్లాడతాడు, ఇంక అన్నీ వాడే చూసుకుంటాడు. నీ కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా కూలదోస్తాడు, పవిత్రంగా కూలదోస్తాడు, లోక సంబంధంగా వాడు లేవనెత్తుతాడు. కానీ దేవుని యొక్క కార్యాల్లో నిన్ను కొంగదీస్తాడు, నిన్ను ఎదిగి రాకుండా చేస్తాడు. నువ్వు ఎంత కష్టపడినా నిన్ను ఎదిగి రాకుండానే చేస్తాడు. నువ్వెంత కష్టపడినా కానీ నీకు అక్కడికి రాకుండానే చేస్తాడు. నీకు అంత సంతోషంగా కనబడినా కానీ అది ఏది కూడా నీకు కలిసి రాకుండానే చేస్తాడు. వాడి పనులు అలాగుంటాయి, వాడి కార్యాలు అలాగుంటాయి. మనం తెలుసుకోవాలా మనలో ఉంది ఏదా అనేది. ఈరోజు చాలామంది బ్రతుకుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. దెయ్యమే మనకు పట్టాల్సిన అవసరంలా, అపవిత్రాత్మే మనకు కృంగదీయాల్సిన అవసరంలా. దేవుణ్ణి ఆరాధించిన ప్రతి ఒక్కరూ, దేవునిలో నమ్మదగినటువంటి జీవితాన్ని పొందుకోనటువంటి ప్రతి ఒక్కరూ అపవాది సంబంధులే. దేవుడు తప్పక అంటున్నాడు. వారేమంటారు, దేవా నీతో, నీవు నాతో ఏం పని, నీకు నాతో ఏం పని? నేను సమాధుల్లో తిరిగేవాడిని, నేను మంచోళ్ళతో తిరిగేవాడిని కాదు. నీవు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నా దగ్గర నీ అపవిత్రాత్మలే, నేను మంచోడిని కాదు, నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని అడుగుతున్నాడు వాడు. ఈ శానా, ఈ అపవిత్రాత్మ దెయ్యాలు పట్టినాడు. నాతో నీకేం పని? నాతో పని కలిగినటువంటి వారు ఎవరో తెలుసా? నా వలే జీవించేవారు. నేను ఎలాగూ దెయ్యాలు పట్టి జీవిస్తున్నానో నాలాగా జీవించే వారితో నాకు పని, వారికి కూడా నాతో పని. నీకేం పని నాతోటి? నువ్వు నన్ను వచ్చి బాగు చేయాలనుకుంటున్నావా? ఆ బాగు నాకొద్దు, ఆ మంచి నాకొద్దు.
నాతో సహవాసం చేసేవాళ్ళు నాకు కావాలి అని వాడు అడుగుతున్నాడు. అందుకు ఆ వాక్యం మీరు తెరవండి. లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వాక్యం, 6వ వాక్యం 2వ మాట. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి ఓడకుడు ఆయనకి ఎదురుగా వచ్చును. వాడు దయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఏదట వాడికి దయ్యం బట్టల, దయ్యాలు పట్టినాయి. ఏం పట్టినాయి? దయ్యాలు. వాడి ఇంట్లో లేడు, వాడు ఎప్పుడు సమాధుల్లోనే. వాడు కాపురం అంతా, వాడి జీవనాధారం అంతా సమాధుల్లోనే. ఎందుకు వాడు సమాధుల్లో, వాడు అక్కడ బ్రతకడానికి ఇష్టపడతాడు. మనుషుల్లో బ్రతకడానికి, మంచులో బ్రతకడానికి వాడు ఎక్కడ ఇష్టపడలా. ఎందుకు? వాడికి అనేక దయ్యములు వచ్చినాయి. యేసుప్రభు వారు వచ్చారు. యేసుప్రభు వారు వస్తే వాడు ఏం మాట్లాడి? కింద చదవమ్మా, మౌతులో చదవమ్మా. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి ఏమన్నాడు వాడు? నాతో నీకేమి? వాడు అన్నమాట చూడండి. నేను సమాధుల్లో తిరుగుతాను, నువ్వు సమాధుల్లో తిరిగేవాడివి కాదు. నువ్వు మంచోళ్ళ దగ్గర, లోకంలో జనాల దగ్గర, దేవుని సముఖంలో ఉండేవారి దగ్గర నువ్వు ఉంటావు. నేను అపవిత్రాత్మ పట్టినవాడిని. అనేక దయ్యాలు నా మధ్య ఉన్నాయి, నాలో ఉన్నాయి. నేను ఎప్పుడు ఇంట్లో ఉండేవాడిని కాదు, భార్య బిడ్డలతో కాపురం చేసేవాడిని గాను, బిడ్డలు సరిగా చూసుకునేవాడిని గాను. ఎప్పుడు నేను లోక సంబంధంగా బ్రతికేవాడినే. ఎప్పుడు నా పిల్లం కన్నీళ్ళు నేను దొడవలేదు, నా బిడ్డలను హక్కు చేసుకోలేదు, సంపాదించింది ఏది నా కుటుంబానికి ఇవ్వలేదు. ఎప్పుడు నేను లోకంలోనే. ఈ సేన అయితే, ఈడైతే సమాధుల్లో బతికాడు. ఈరోజు చాలామంది లోకంలో బ్రతుకుతున్నారు. వాడికి లోక మనుషులకు సంబంధం ఏమన్నా తేడా ఉందా? ఏది లేదు. కొంతమంది కుటుంబాలు చూసుకోరు, బిడ్డలు ఎక్కువ వస్తున్నా బిడ్డలకు వచ్చి ఆలోచించరు. వారు బ్రతికేదో, వారి సంతోషమేదో, వారు బ్రతికే విధానం ఏదో అదే పండగ అనుకుంటారు. కానీ కుటుంబం ఏమైపోతుంది, బిడ్డలు ఏమైపోతున్నారు, ఏ మార్గాన్ని వెళ్ళిపోతున్నారు, తింటున్నారా తినలేదా, కట్టుకుంటున్నారా కట్టుకోలేదా, ఆరోగ్యంగా ఉన్నారా లేరా అనే ఆలోచనలు వారికి పట్టవు. ఎందుకు? వారు లోకంలో తిరుగుతారు. ఎవడైనా సేవకుడు వచ్చి ఇది నువ్వు లోకంలో తిరగటం సమంజసం కాదు, ఇది నువ్వు దేవునిలోకి రావాలి, నీ కుటుంబంలోనికి రావాలి, మీ వారందరితో సహవాసం చేయాలి అని అంటే, నాతో నీకేం పని అని అంటారు. ఏమంటారు? నాతో నీకేం పని అంటారు లేదా? అంటారు, నాతో నీకేం పని. నా మధ్య చాలామంది అన్నవాళ్ళు ఉన్నారు. ఏమయ్యా, భార్య పిల్లలు గల్లవాడు, కుటుంబాలు గల్లవాడివి, ఇదేం పోయే కాలం నీకు? ఈ వయసులో తగదు కదా, ఇది మంచిది కాదు కదా. నీ కుటుంబాన్ని సరి చేసుకొని సంపాదించిన 10 రూపాయలు నీ బిడ్డలకు, నీ భార్యకు పెట్టుకొని మంచిగా గృహాలు కట్టుకొని సంతోషంగా ఉండండి అని అంటే, నాతో నీకేం పనయ్యా, నువ్వు పోటుగాడిపోయి నాకు చదువుతున్నావా అని అనేవాళ్ళు లేకపోలేదు. అన్నారు నన్ను కూడా, అడిగారు నన్ను కూడా. కొంతమంది ఉన్నోళ్ళు ఉన్నారు, నాతో నీకేం పని. ఒకవేళ అడుగుతాడేమోనని మొఖాలు చాటేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేరా ఉన్నారు. నాతో నీకేం పని. కానీ యేసయ్యకు మనతోనే పని. ఆయన నశించిపోయే గొర్రెల కోసం వచ్చాడు, కానీ పవిత్రులుగా ఉన్నవాడి కోసం ఆయన ఈ లోకంలోనికి రాలేదు. వాడు అడుగుతున్నాడు, నేను ఏ రోజు ఇంట్లో లేను, ఏ రోజు ఇంట్లో నా భార్య బిడ్డలతో కాపురం చేయలే, నేను ఎప్పుడు లోక సంబంధంగా లోకంలోనే ఉన్నాను. కాబట్టి లోకంలో ఉన్న సమస్త దెయ్యాలు నాలో ఉన్నాయి. ఏమున్నాయి? నాలో ఉన్నాయి. కొంతమంది ఆ దెయ్యాలు పోవడానికి అన్నీ కడతారు.
అవి పోవు, వాటి వల్ల ఇంకా అధికమవుతాయి అన్న సంగతి వాస్తవము నేడు ఇంకా కూడా జ్ఞాపకానికి రావట్లేదు, ఆలోచనకు మనుషులకు రావట్లేదు. ఇంకా ఆ లోక సంబంధమైనటువంటి పతన వ్యవస్థలో మునిగిపోయి బ్రతకడానికి ఇష్టపడుతున్నారే కానీ సైతాను కోరలలో నింపబడిపోయి వాటిల్లోనే చెక్కబడిపోయి ఆ బ్రతుకుల్లోనే ఆ స్థితిలోనే బ్రతకడానికి ఇష్టపడుతున్నారే కానీ ఆ కబంధ హస్తాలను విడిచిపెట్టి దేవుని చేతుల్లోనికి రావడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ఈ శానావలే వాడొక్క మారు మనల్ని కానీ పట్టుకుంటే వాడు విడిచిపెట్టడు. మొదటిగా మన మధ్యకు వచ్చే తప్పు పాపం ఒక్కటైతే మనము ఎప్పుడైతే వాడికి లోబడతామో, ఎప్పుడైతే వాడి కబంధ హస్తాలకు లోబడిపోతామో, వాడి ఏలుబడిలో మనము నివసిస్తామో అనేకమైనటువంటి అపవిత్రాత్మ కలిగినటువంటి శక్తులు మన జీవితంలోనికి వచ్చి, మన కుటుంబాల్లోనికి వచ్చి సైతాను ఏలుబడిలో మన కుటుంబాలు ముందుకు వెళతాయి. తద్వారా జరిగేది ఏమిటి అని అంటే మన కుటుంబాలు లోక సంబంధంగా కుంగిపోవడమే, నాశనపు అంచులలో తేలియాడటమే. చచ్చినవాడు నేల మీద ఏ రీతిగా తేలియాడుతాడో దినముల తర్వాత మునిగినప్పుడు వాడు దూకినప్పుడు ప్రాణం జీవం ఉన్నప్పుడు వాడు అడుగును ఉంటాడు. ఎప్పుడైతే వాడి ప్రాణం పోతుందో వాడు నీళ్ల మీద తేలి ఆడుతుంటాడు. మన బ్రతుకులు అలాగుంటాయి. వాడు అంటున్నాడు, యేసు ప్రభు వారిని చూసి కేకలు పెట్టాడు. వాడికి అర్థమైపోయింది ఈరోజు నా పని అయిపోయినట్టే అని. కేకలు పెట్టాడు. కేకలు పెట్టి యేసు ప్రభు వారి యొక్క పాదముల మీద పడి, నాతో నీకేం పని? నేను ఇళ్లలో మనుషులతో కాపురాల్లో ఉండేవాడిని కాదు, అందరితో మాట్లాడేవాడిని కాదు. నేను మాట్లాడేవారు వేరు. నిజమే, కొంతమంది కుటుంబాల్లో ఇలాంటి సేన కలిగినటువంటి అనుభవాలు చాలామంది ఉన్నారు. చక్కగా దేవుడు కుటుంబాన్ని ఇస్తాడు, బిడ్డలను ఇస్తాడు, గృహాన్ని ఇస్తాడు, స్వాస్థ్యాన్ని, సంపదను, సమస్తాన్ని ఇస్తాడు. కానీ ఆ సమస్తాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకునేటువంటి అనుభవం మాత్రం వారిలో ఉండదు. ఆ అనుభవం వారిలో ఉండదు. ఒకవేళ అనుభవం వారిలో ఉన్న పక్కవారిని చూసి చెడిపోయే అనుభవం వీరిలోని కలిగినప్పుడు వారి వలె పక్కవాడు ఏ రీతిగా చెడిపోతాడో వాడి వలె వీడు చెడిపోయి కుటుంబాన్ని అంధకారంలో నెట్టి వేసుకున్న కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఆ లోకమంతా తిరిగి పాపాన్నంతా అంటుకొని అపవిత్రాత్మలు వారి జీవితాల్లో వచ్చుకొని రకరకాల తాళ్ళు, తాయెత్తలు, నల్లదారాలు అన్నీ చేసుకొని రకరకాలైనటువంటి ప్రాంతాలు తిరిగి ఏ ఫలితం లేకుండా చివరకు ఇదిగో బలముగా ఉన్న వారి యొక్క శరీరాలు చివరకు పేనగల్లాగా తయారైపోయి కుటుంబం అంతా కూడా చిందరవందరైపోయి నాశన కోపంలోకి చివరికి దేవుడి దగ్గరకు వస్తారు. అంత కర్మ అవసరంలా. మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడన్న సంగతి మనకు తెలుసు. వాడి కబంధ హస్తాల్లో చిక్కుకుంటే వాడు వదిలిపెట్టడు. వాడంత పనికి మాలినాడు. కానీ మనమేం చేస్తాం? వాడి చేతుల్లోనే చిక్కుంటాం. దేవుడు మాటలు అర్థం కావు, ఆత్మీయమైనటువంటి ఆహారం మనకు అర్థం కాదు. ఆ మాటలు మనకి వినబడి అనుకో, నాతో నీకేమీ పని. ఈ శాన ఏ రీతిగా మాట్లాడుతున్నాడు ఆ రీతిగా మాట్లాడుతాడు. ఈరోజు చాలామంది ఉన్నారు లోకంలో, సంఘాల్లో, కుటుంబాల్లో చాలామంది ఉన్నారు ఇలాగ మాట్లాడేటువంటి వారు. వీడంటున్నాడు, యేసు ప్రభు పాదములకు మొక్కి, నేను సమాధుల్లో ఉండేవాడిని, నాతో నీకేం పని? నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరంలే, నేను నీ దగ్గరికి రావాల్సిన అవసరంలే, నేను లోక సంబంధిని అని వాడు అంటూ ఉన్నప్పుడు, అందుకు ప్రభు వారు, నేను చదవండి ఆ మాట కింద చదవండి.
నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. కేకలు వేసి చెప్పాను. ఏమంటుంది దెయ్యాలన్నీ కూడా? నన్ను బాధ పెట్టమాక. ఎందుకంటే మునుపు ఈ సేనాలో పెట్టిన దెయ్యాలు ఇంకొకరి దగ్గరకో ఇంకొక అమ్మాయి దగ్గరనో విడిచిపెట్టి వీడికాడికి వచ్చినాయే. యేసు ప్రభు వారంటే తెలుసు, యేసు ప్రభు ప్రార్థనలు ఏంటో తెలుసు, యేసు ప్రభు సేవకులు ఎవరో తెలుసు, ఎవరెవరు ఎలాంటి అపవిత్రాత్మలు వదలగొడతారో, ఎవరు కనబడితే వారు కేకలు వేస్తారో, పరిగెడతారో వాటికి తెలుసు. ఎందుకంటే ఇది వాడు మాట్లాడుతున్న మాటలు కాదు, వాడిలో ఉన్నవారు మాట్లాడుతున్న మాటలు. నన్ను విడిచిపెట్టు అని కేకలు వేస్తున్నాయి. వాస్తవానికి ఈరోజు చాలామంది కేకలు వేస్తున్నారు. ఎలాంటి కేకలు తెలుసా? కుటుంబం పాడైపోయిందని, నాశనం అయిపోయిందని, బిడ్డలు సరిగా లేరని, భార్య సరైనటువంటి జీవితంలో ఎదగట్లేదని, భర్త సరైనటువంటి బ్రతుకులో ముందుకు రావట్లేదని కేకలేస్తున్నారు. కానీ దేవుడిని మాత్రం హృదయంలో ఉంచుకోవట్లేదు. కేకలేస్తున్నారు. కేకలు వేసేది ఎవరో? నీ కేకలు దేవుడి గురించి అవ్వాలి. నీ రోదన దేవుడికి మొర్ర పెట్టే విధానంలో అవ్వాలి. నీ ఘోష ప్రభువుకు స్తుతించే దాని గురించి అవ్వాలి. ఆ కేకలు కలిగి ఉండాలి. కానీ బిడ్డలు అలాగైపోతున్నారు, బిడ్డ కుటుంబం అలాగైపోతున్నారు. ఈ కేకలు దేవుడి దగ్గరికి వచ్చి చెప్పాలి. నువ్వు దేవుడి సముఖంలోని చెప్పాలి. దేవుడిని స్తుతించే విధముగా నువ్వు కేకలు వెయ్యాలి. కానీ వీడు దేనికి కేకలేస్తున్నాడు? నన్ను నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో, నా దగ్గరికి రామాక, నన్ను నువ్వు బాగు చేయొద్దు, నన్ను విడిచి నువ్వు వెళ్ళిపో అని కేకలేస్తున్నాడు. ఈరోజు మనుషుల కేకలవే. యేసు ప్రభువుని విడిచిపెట్టి, మమ్మల్ని విడిచిపెట్టి పో 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 పో. వాడు అంటున్నాడు మళ్ళా, నన్ను పాతాళంలోనికి తొక్కివేయమాక, ఇదిగో నా ఎదురు పందుల గుంపు ఉంది, ఆ గుంపులోనికి పోని. వాడు ఆలోచన చూడు. పాతాళములో కానీ నువ్వు కానీ నన్ను తొక్కివేసావనుకో, నేను నరక వేదన పడతాను. నీవు నన్ను గద్దించి ముట్టి నన్ను స్వస్థపరిస్తే, ఇదిగో మేమందరము కూడా పాతాళములో నువ్వు కట్టేస్తావు, మమ్మల్ని సావనీయవు. అక్కడ పళ్ళు కొడుకుట ఏడుపు పతనమే. ఆ బాధ మాకొద్దు. చూడు, దెయ్యాలకు కూడా తెలిసింది యేసు ప్రభు వారి గురించి. ఎవరికే దెయ్యాలకు అది అంటుంది, నన్ను పాతాళములోనికి తీసుకొని వెళ్ళొద్దు, అక్కడ కట్టేయొద్దు, నన్ను ఈ పందుల గుంపులోకి పంపించు, నేను పోయి సముద్రంలో పడి సస్తా. దెయ్యానికి వేసే శిక్ష ఏమిటో తెలుసా? దేవుడు దాన్ని సావనీయుడు, బ్రతకనీయుడు. నరక వేదనే. దానికి ఎప్పుడు కింద మంటే, అగ్నిగుండం ఏ రీతిగా అగ్ని ఆరదు, పురుగు సావుదు. నరక వేదన, చేసిన తప్పుకు నరక వేదనే. మునుపు ఆ దయ్యాలు ఎవడో దగ్గర నుంచి వదిలొచ్చినాయే చెప్పాడు యేసు ప్రభు వారు. మునుపు చెప్పుంటాడు, మరలా ఎవరో కూడా దేనిలో ఎవరిలో కూడా నువ్వు పట్టడానికి వీల్లేదని. కానీ వీడికి బట్టి ఆ అనుభవం వాటికి ఉండుంటే, ఆ అనుభవం ఎరిగి అవి అంటున్నాయి, సేన లోపల ఉన్నటువంటి దెయ్యాలన్నీ కూడా కలిసి అంటున్నాయి, నీవు నన్ను పాతాళములోనికి తీసుకెళ్ళొద్దు. పాతాళములోనికి తీసుకొని వెళ్ళామనుకో, అక్కడ మాకు ఘోషే, బాధే, ఆడ మేము తట్టుకోలేం. ఆ పందులకు ఎదురుగా కనిపిస్తున్న పందుల గుంపులోకి పంపి మేము ఆ పక్కనున్న సముద్రం లోయలో పడి సస్తాం, ఇక్కడతో మాకు బాధ పోతుంది అని ప్రాధేయపడుతున్నాడు దేవుడి దగ్గర సేన. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, దెయ్యాలకు కూడా ప్రాధేయత పడుతున్నాయి. దెయ్యాలు కూడా దేవుడు పాదముల మీద పడి అడుగుతున్నాయి, కటాక్షించమని కోరుతున్నాయి, విముక్తి కలుగు చేయమని.
మనుష్యులకి లేకపోయే ఈ బుద్ధి, దయ్యాలకు కలిగినటువంటి ఆ స్థితి నేడు దెయ్యముల లాంటి మనుష్యులకి లేదు. కారణం ఏమిటంటే వారు లోకాన్ని బట్టి సంబరపడుతున్నారు. వాడు కోరుకున్నాడు, నన్ను ఎదురుగా ఉన్నటువంటి ఆ పందుల గుంపులోనికి తీసివేయి సర్వోన్నతుడైనటువంటి దేవుడి కుమారుడా అని అన్నప్పుడు వెంటనే ప్రభు వారు ఆ రీతిగానే గద్దించినప్పుడు వానిలో ఉన్న దయ్యములన్నీ ఆ పందుల గుంపులో ప్రవేశించి ఆ పందులన్నీ కూడా ఏకముగా సముద్రములో పడి చచ్చిపోతే అన్నీ చచ్చిపోయినాక ఆ పందులు మేపేవారు ఊర్లోకి వెళ్ళి ఆ గెరాసీనుల దేశంలోనికి లోపల పట్టణంలోనికి వెళ్ళి అందరూ చదువుతున్నారట, అక్కడెవరో ఒక అతను నిన్నటిదాకా నేటి వరకు కూడా అపవిత్రాత్మలు దెయ్యములు బట్టి ఒంటి మీద కూడా బట్టలు కూడా ఉంచుకున్నటువంటి ఆ గొలుసులతో కట్టివేసినటువంటి ఆ సేన అటువంటి వాడిని ఒక ఆయన కాపాడాడు, స్వస్థం చేశాడు. వాడిలో ఉన్న దెయ్యాలన్నీ మన పందుల గుంపుల్లో చేరి ఆ నదిలో చచ్చిపోయినాయి. అందరు రండని అందరినీ కూడా ఆ ప్రాంతంలోనికి యేసు ప్రభు వారు ఉన్న ప్రాంతంలోనికి తీసుకొని వస్తే అందరూ చూశారు, ఆ కార్యాన్ని అందరూ చూశారు. 1000 మంది అక్కడికి వచ్చారట, 1000 మంది వచ్చారట. ఆ కార్యాన్ని చూసి, యేసు ప్రభు చేసిన ఆ మహత్కార్యాన్ని చూసి చాలామంది వచ్చారు. వచ్చి ఆ కార్యాన్ని చూసి అప్పటిదాకా బట్టలు లేకుండా ఉన్నవాడు, గొలుసులతో కట్టేసి ఉన్నవాడు చక్కగా బట్టలు వేసుకొని శుభ్రముగా శరీరమంతా మనసంతా శుభ్రముగా ఉంచుకొని దేవుని పాదముల దగ్గర పరిచర్య చేస్తున్నాడట. ఎవడు ఈ దెయ్యములు పట్టినవాడు. రెప్పపాటు క్షణములనే ఈ జనులు ఆ గెరాసీనుల ప్రాంతమునకు వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఎక్కడికి వచ్చేలోపు వాడు శుభ్రముగా బట్టలు కట్టుకొని శుభ్రమైపోయి స్నానం చేసి దేవుడు పాదాల దగ్గర ఏం చేస్తున్నాడట? చదవండి ఆ మాట, మీకు చదువుతాను. 35వ వచనం. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి దెయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి ఉండుట చూచి భయపడ్డారట. ఇందాకడ దాకా వాడు గొలుసులతో కట్టేసి కేకలు వేసి సమాధుల్లో ఉంటాడని భయపడ్డాడు. బాగా వినండి వాక్యం. మునుపేమో సమాధుల్లో ఉంటాడు, సమాధుల్లోనే పండుకుంటాడు, వాడు ఇంట్లో ఉండడు, జనాల్లో ఉండడు, వాడు బట్టలన్నీ తీసివేసుకుంటాడు, వాడు ఒంటి మీద నూలు పోగుండదు, ఎవరైనా వాడిని చూడాలంటే అసహ్యంగా వాడు కనబడతాడు, వాడు బట్టలు చింపుకుంటున్నాడు, జనాల మీదకి వచ్చి గీక్కొని లేకపోతే రాళ్ళు వేస్తున్నాడని వాడు గొలుసులతో కట్టేశాడు. అప్పుడు భయపడ్డాడు వాడిని చూసి. ఇప్పుడు యేసుప్రభు వారు స్వస్థపడిన తర్వాత, యేసుప్రభు వారు స్వస్థత కలుగు చేసిన తర్వాత ఈ బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై శుభ్రముగా దేవుడి యొక్క పాదాల దగ్గర ఉన్నప్పుడు ఈ జనాలంతా లోకంలో నుంచి వచ్చి, ప్రాంతంలో నుంచి వచ్చి ఇప్పుడు చూసి కూడా మళ్ళా భయపడుతున్నారు. అంటే ఈ జనాలు ఎప్పుడు భయపడతానే ఉంటారు, సంతోషం ఉండదు, ఎప్పుడు భయపడతానే ఉంటారు. 15 ఏళ్ల క్రితం నేను చూశాను నా కళ్ళారా. 15-16 ఏళ్ల క్రితం, మీరు చూశారో లేదో నాకు తెలియదు. ఒక సహోదరుడు ఇంచుమించు 40 ఏళ్ళు ఉంటాయి, 35-40 మధ్య, 40 ఏళ్ళ మధ్యలో ఉంటాడు. 6 అడుగులు ఎత్తుంటాడు, 90 కేజీల దాకా 100 కేజీల దాకా బరువు ఉంటాడు. మనిషి పైనుంచి కిందకు దిట్టంగా ఉంటాడు. వాడికి
దయ్యం పట్టిందని చర్చి దగ్గరికి తీసుకొచ్చాడు. చర్చికి గేట్లు ఉండేవి. అప్పుడే కొత్తగా ఒక దాత వచ్చి చర్చికి గేట్లు, అప్పుడు దాకా గేట్లు లేవు, తడికలు ఉండేవి. ఆ తడికలు ఏది? మలబారు తడికలు. ఆ మలబారు తడికలు ఉండేవి. అన్యులు ఒక అతను స్వస్థత పడి దేవుడి సన్నిధిలో, పాస్టర్ గారు, ఈ మలబారు తడికలుంటే ఈ మేకలో లేకపోతే కుక్కలు వచ్చి పడుకుంటున్నాయి, ఇలాగొద్దు, దేవుడు నాకు కార్యం చేశాడు కాబట్టి, స్వస్థత చేశాడు కాబట్టి కృతజ్ఞతగా ఈ ఇనప గేట్లు నేను తీసుకొస్తానని పెద్ద గేట్లు తీసుకొచ్చి ఆ గేట్లు సిమెంట్తో పెట్టారు. బాగానే ఉంది, పెట్టి నెల అవుతుంది. నెల తర్వాత ఈ దెయ్యం పట్టినటువంటి వాడిని చర్చిలోకి తీసుకొచ్చారు. చర్చిలోకి తీసుకొస్తుంటే వాడు చర్చిలో రాట్లా, వాళ్ళందరూ కూడా వాడిని లాక్కొస్తున్నారు లోపలికి. వాడు రాట్ల లోపలికి. ఎందుకు? వాడి బలము మహా అయితే ఒక 10 మందిని ఆపుద్దేమో. వాడు ఎత్తును బట్టి, వాడు లావును బట్టి, వాడుకున్న బలాన్ని బట్టి కనీసం 20-30 మంది పట్టుకొని చర్చిలోకి నెట్టడానికి, ఆ గేట్లలో నుంచి నెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే వాడు లోపలికి రాట్లా. వాడు 30 మందిని కూడా ఇసిరేస్తున్నాడు 2 చేతులతోటి. ఇక పాస్టర్ గారు ఆ చర్చి బయటికి వెళ్ళి వాడి తల మీద చేయి పెట్టగానే వాడికి ఒక కుక్కలాగా వస్తున్నాడు. కుక్కలాగా నేను చూశాను నా కళ్ళారా. వాడు కుక్కలాగా వస్తున్నాడు, ఆ తల పట్టుకొని వెంట్రుకలు పట్టుకొని వస్తున్నప్పుడు ఆ తలుపులు, 2 తలుపులు ఇక ఆ సైడ్ ఈ సైడు పట్టుకున్నాడు. ఇక రావట్లా మళ్ళా. ఇంకా పాస్టర్ గారు లోపల కావట్లేదు, లాగట్లా. వాడు ఆ 2 గేట్లు గొల్యాతు ఏ విధముగా దాగోను దేవాలయములో 2 స్తంభాలకు కట్టబడినటువంటి గొలుసులతో ఉన్న సాంసోను ఏ విధముగా ఒక్క మారు లాగినప్పుడు ఆ దాగోను దేవాలయం కూలిపోయిందో, ఈ మనుష్యుడు ఇతను ఆ గేట్లు 2 గేట్లు అలాగ తన చేతితో పట్టుకొని ఒక్కసారిగా లాగితే 2 గేట్లు అలాగ వంగిపోయినాయండి. అవుతుందా? ఒక మనిషి ఒక ఇనప గేట్లను తమ చేతులతో బలముతో లాగితే గేట్లు వంగిపోతాయా? ఇనప కడ్డీలు వంగిపోతాయా? వంగుతాయా? వంగవు. మీరు వంగుతాయో లేదో చెప్పాలంటే మీకేమద్ది? మీకేమో జోలపాట అయిపోయే. ఏంటి జోలపాట? లాలి లాలి జోలాలి. నిద్రపోయి ప్రభువు దృష్టికి మీరు పరిశుద్ధులుగా కనబడండి. ఆ 2 గేట్లు అలాగ అతను పట్టుకొని అలాగ లాగినప్పుడు అవి 2 వంకపోయినాయి. చూశాను కల్లారా. అప్పటిదాకా నమ్మలా దెయ్యాలు ఉంటాయని. యవన పిల్లలంగా, చిన్నపిల్లలం కదా, నమ్మలా. ఎప్పుడైతే ఒక మనిషి 2 ఇనప గేట్లను లాగినప్పుడు అవి వంకపోయినప్పుడు దెయ్యాలు ఉన్నాయి. అప్పుడు ఈ శానా వాక్యం అర్థమైంది. అప్పుడు దాకా శానా వాక్యం అర్థం కాల మాకు. శానా దెయ్యాలు పట్టినోడు తాళ్ళు కట్టినా గొలుసులు కట్టినా వాడు తెంపుకుంటున్నాడంటే ఎట్ట తెంపుకుంటాడు ఒకడు అని అనుకునే వాళ్ళం. ఈ పాస్టర్ ఏంది ఇట్లాంటి వాక్యాలు చెబుతున్నాడని, ఈ వాక్యాలు ఎట్లాగ బైబిల్లో రాశాడని. ఎప్పుడైతే ఇతనిలో చూసామో అప్పుడు అర్థమైంది, దెయ్యము పట్టినటువంటి వాడు ఏదైనా చేస్తాడు. ఇప్పుడుకి అలాగనే ఉన్నాయి. కావాలంటే మీరు చూడండి, ఇప్పుడుకి అలాగా వంగిపోయి అలాగే ఉన్నాయి. అప్పుడు అర్థమైంది, ఒక మనుష్యుడికి ఒక అపవిత్రాత్మ పడితే వాడు కాదు మాట్లాడేది, వానిలో ఉన్నవాడు మాట్లాడతాడు. కానీ ఈ శానాకు ఎన్నో అపవిత్రాత్మలు పడ్డాయి. అందుకే వాడికి శానా అని పేరు పెట్టారు. వాడు బాగలేనప్పుడు అపవిత్రాత్మ పట్టినప్పుడు అందరూ భయపడ్డారు, బాగున్నప్పుడు కూడా భయపడుతున్నారు. భయపడి వాడు యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర పరిచర్య చేస్తూ ఉంటే జనాలందరూ వచ్చారు, తొండోపు తొండాలుగా వచ్చి యేసు ప్రభు వారిని అంటున్నారు. ఏమంటున్నారో మీరు చదవండి. 37వ వాక్యం. గెరాసీనీయుల
ప్రాంతంలో అందున్న గెరాసీనుల ప్రాంతములో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైరి కనుక తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. ఏమన్నారు? యేసయ్యా, మా కాడొద్దు, నువ్వు వెళ్ళిపో, మా ఊర్లో వద్దు, మా పట్టణంలో వద్దు, మా గ్రామంలో అస్సలే వద్దు, నువ్వు వెళ్ళిపో. చూడండి, యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చి మేలు చేశాడు కానీ కీడు చేశాడా? చెప్పండి నా ప్రియ దేవుని బిడ్డలారా, మేలే చేశాడు కానీ కీడు చేశాడా? ఒక మనిషిని కాపాడాడు. నరకపు అంచులలో ఉన్నటువంటి మనిషిని పరిశుద్ధపరిచి, రక్షించి, స్వస్థతపరిచి దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి ఆయన చూపిన ప్రేమ గొప్పది. అంత గొప్ప ప్రేమ ఆయన చూపితే ఆయన ఏమంటున్నారు జనాలందరూ వచ్చి? యేసు ప్రభువా, నీవు మా మధ్య ఉండటానికి వీలు లేదు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో, వదిలిపెట్టి వెళ్ళిపో, మా దగ్గరికి రామాకిక్క అని అన్నారండి. చూడండి, ఇప్పుడు వారిలో విశ్వాసం ఉందా? చెప్పండి, విశ్వాసం ఉందా? బాగుపడిన వాడంటున్నాడు, బాగుపడిన సేన వాడంటున్నాడు, ప్రభువా నువ్వు ఎక్కడే ఉండు, ప్రభువా, ప్రభువా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు ప్రభువా. ఎందుకంటే వాడు మునుపున్నటువంటి స్థితిని గురించి వాడు తెలుసుకున్నాడు, ఇప్పుడున్న పరిస్థితిని గురించి వాడు తెలుసుకున్నాడు. కనుక మునుపున్నటువంటి నా బ్రతుకు ఎంత భయంకరమైనదో, ఎంత హేళన కలిగినదో, ఎంత బాధ కలిగినదో, ఆ బ్రతుకులో నుంచి ఈయన నన్ను తప్పించాడు, రక్షించాడు, స్వస్థపరిచాడు, కనుక ఈయన దగ్గరే నేను ఉంటానని వాడు ప్రాధేయపడుతున్నాడు. దేవుని పాదాలు విడిచిపెట్టక, ప్రభువా నీవు నా దగ్గరే ఉండు ప్రభువా, నేను నీ దగ్గరే ఉంటాను ప్రభువా. దెయ్యం పట్టినప్పుడు, దెయ్యం ఉన్నప్పుడు లోపల ఉన్న దెయ్యాలు ఏమని మాట్లాడి, నీవు నాతో నీకేమి పని. ఇప్పుడేమంటున్నాయి? బాగుపడ్డాక నీతోనే పనిదేవా, నాకు నీతోనే పనిదేవా, నేను నీ దగ్గర ఉంటాను, నీతో ఉంటాను, నీ పాదముల దగ్గరికి ఉంటాను. మునిపేమో నాతో నీకేం పని, ఇప్పుడు నేను నీతోనే నాకు పని, నీతోనే నాకు సహవాసం, నీతోనే నాకు జీవితం, నీతోనే నాకు సమస్తం అని నిశ్చయించుకున్నాడు సేన. ఇప్పుడు ఎవరికి దెయ్యం పట్టినట్టు చెప్పండి? ఇప్పుడు నిజంగా దెయ్యం ఎవరికి పట్టినట్టు? సేనాకు బట్టి, సేన అనేటువంటి వాడికి పట్టినట్ట, జనాలకు పట్టినట్ట? ఎవరికే? జనాలకే. వాడికి ఒక మారే దెయ్యాలు పట్టినాయి. యేసు ప్రభు వారు ముట్టాడు, స్వస్థపరిచాడు, దెయ్యాలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, దెయ్యం ఉన్నప్పుడు నాతో నీకేం పని అన్నాడు. ఎప్పుడైతే స్వస్థపడ్డాడో, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా నన్ను విడిచిపెట్టి నీవు వెళ్ళకు, నీవు నా దగ్గరే ఉండు అంటున్నాడు. దేవుని రుచి తెలుసుకున్నాడు, సేవకుడి యొక్క గొప్పతనం తెలుసుకున్నాడు, విడిచిపెట్టట్లా. కానీ జనులు మాత్రము శానాకు దెయ్యం పట్టినప్పుడు భయపడ్డారు, బాగుపడ్డాక కూడా భయపడ్డారు. భయపడి యేసు ప్రభు వారిని మా మధ్యలో నుంచి వెళ్ళిపో అని అంటున్నారు. ఇప్పుడు నిజంగా ఎవరికి దెయ్యం పట్టినట్టండి? జనాలకే దెయ్యం పట్టింది, శానాకు కాదు. నిజమైన దెయ్యం ఎవరికి పట్టింది? జనులకు. యేసు ప్రభు వారిని తమ కళ్ళారా చూచి, యేసు ప్రభు వారినండి, శిష్యులను కాదు, సేవకులను కాదు, మరొకరిని కాదు, యేసు ప్రభు వారిని స్వయాన తమ కళ్ళతో చూచి శరీరం మీద ఉన్న రోగాలన్నీ కూడా స్వస్థపరుచుకొని, కుటుంబాల్లో ఇబ్బందులుంటే యేసు ప్రభు వారిని పిలిపించుకొని ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకొని, ఆయన మాటలు ఆదరణ కలిగించే మాటలు చెప్పించుకొని, అంత బాగయ్యాక సమాజ మందిరం ముందు ఆయన నిలబడినప్పుడు, సిలువుకు అప్పచెబుతున్నప్పుడు ఏమన్నారు? ఆయన ఎవరో మాకు తెలీదు, సిలువ వేయండి, మాకు అక్కర్లే, ఆయన మాకెందుకండి, ఆయన ఉంటే వ్యర్థం మాకు. ఏం చెప్పాడండి ఆయన? నిందించాడా? బాధ పెట్టాడా? ప్రేమించాడు.
హక్కుని చేర్చుకున్నాడు, మంచి మాటలు చెప్పాడు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యంలో పౌలు భక్తుడు అంటాడు, యేసు ప్రభు వారు నేర్పినటువంటి ప్రార్థన, నడవడిత, విశ్వాసము, దేవుని యొక్క మాటలు భక్తుడు అంటాడు. చదవండి ఆ మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినటువంటి వాడును నేను. ఏమన్నాడు ఆయన? పౌలు ఏమన్నాడు? ఇంకొక మాట చదవండి, కిందకి చదవమ్మా. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకోండి. మరి ఏమి ఎరగలేదు నేను ఆయన సంఘాలకు చెబుతున్నాడు. పౌలు భక్తుడు సంఘాలకి, కొరింథీ సంఘానికి చెబుతున్నాడు, ప్రియ సంఘ బిడ్డలారా, నేను మీ దగ్గరికి సేవకుడిగా వస్తున్నప్పుడు సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప ఇంకొక ఏ ప్రకటన, ఏ వార్త, ఏ సువార్త మీకు నేను బోధించలేదు. నా తెలివితోనో నా జ్ఞానముతోనో ఏ రోజు మీకు దేవుని యొక్క మాటలు నేను చెప్పలేదు. మీ మధ్య ఉన్నప్పుడు, మీతో ఉన్నప్పుడు, మీలో ఉన్నప్పుడు, సంఘములో చేర్చబడినప్పుడు దేవుడు నాకు అప్పగింపబడినటువంటి ఈ పనిని, సిలువ వేయబడిన యేసును గుర్చినటువంటి మాటలు తప్ప ఇక ఏ మాట మీ మధ్య నేను ప్రస్తావన కాలేదు. మీ మధ్యలో ఉన్నప్పుడు, మీతో ఉన్నప్పుడు ఎలాగ నడుచుకున్నానంటే భయముతో నడుచుకున్నాను, భయముతో ఉన్నాను. ఎప్పుడు ఏమి జరుగునో, ఎలాగ జరుగునో, ఎప్పుడు ఏది సంభవించునో, ఏది రేగునో అని భయముతో బిడ్డలకు ఏ మాటలైతే అక్కరత ఉందో ఆ మాటలే మీకు పంచాను తప్ప వేరొక మాటలు మీకు నేను పంచలేదు. ఆయన గుచ్చినటువంటి మాటలే, వర్తమానమే మీకు వివరించాను. ఎందుకనంటే ఆ సిలువను గుర్చినటువంటి మాటలు, ఆ సిలువలో అప్పగించబడినటువంటి ఆ యేసు ప్రభు వారు ఈ లోకములో ఏమి చెప్పారు అని అంటే, దేవునిలో నడవమని, దేవునిలో ఎదగమని, దేవునిని నమ్ముకోనమని, దేవునిలో విశ్వాసంగా ఉండమని తప్ప ఇంకొక మాట ఏది కూడా పలకలేదు. గనుక నేను మీ మధ్యలో ఉన్నప్పుడు అవే మాటలు పలికాను, ఇంకే మాట నేను పలకలేదు. ఇలాంటి సేవకులు నాడు ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు కూడా అదే పరిచర్య చేసినప్పుడు ఒక ఆత్మను రక్షించాలని, ఒక రోగిని స్వస్థపరచాలని, కుంగిపోయిన కుటుంబాన్ని దేవుని మాటలతో లేవనెత్తాలని, పరిశుద్ధపరచాలని, రక్షించాలని దేవుని నమ్ముకున్న నిజమైన సేవకుడికి తపన తప్ప లోక సంబంధమైనటువంటి, లోక జ్ఞానము కలిగినటువంటి మాటలు మేము కానీ చెప్పినట్లయితే అవి తప్పక ఒక దినమో కూలిపోవును అంటున్నాడు పౌలు భక్తుడు. నిజమే. దేవుని మాటలు చెబుతూ ఉన్నప్పుడు, ఆధ్యాత్మికమైనటువంటి మాటలు తెలియజేస్తున్నప్పుడు ఎవరికి చెవిన పడవు. ఒక మనిషిని రక్షించాలని, స్వస్థపరచాలని, బాగు చేయాలని, కుటుంబాలను సరిచేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఆ మాటలు వారికి వినపడవు, ఎక్కవు. ఎందుకంటే వారు లోక సంబంధమైనటువంటి మాటల వైపు వారు లక్ష్యం ఉంచారు. కానీ లోకమును బట్టి వారు విలువగా బ్రతకాలని ఆశపడుతున్నారే కానీ దేవుణ్ణి గుచ్చినటువంటి ఆశ, దేవునికి లోబడాలి, దేవునిలో జీవించాలన్నటువంటి ఆశ వారిలో లేదు. అందుకే ప్రభువారు ఆ సేనా దెయ్యాలు, అనేకమైనటువంటి దెయ్యాలు పట్టిన సేన అనేటువంటి వాడిని స్వస్థపరిచినప్పుడు, బాగు చేసినప్పుడు జనులు ఏమన్నారు?
మీరు మా మధ్య ఉండటానికి వీలు, నీవు మా మధ్య ఉండటానికి వీలు, వెళ్ళిపో. అదే సేనాను కానీ యేసు ప్రభు వారు కానీ బాగు చేయకపోతే యేసు ప్రభు వారు విస్తారమైనటువంటి పరిచర్య ఆ ప్రాంతంలో చేసేవారేమో. గెంటేశారు యేసు ప్రభు వారు, నెట్టేశారు. వద్దొద్దు, ఉండటానికి వద్దు, మాకు ఇలాంటివి అక్కర్లా, మాకు వద్దు. యేసు ప్రభు వారిని గెంటేశారు. పౌలు కూడా అదే అంటున్నాడు. పౌలు భక్తుడు కూడా అలాంటి మాటలు లోకములో మిమ్మల్ని మెప్పించడానికి, మిమ్మల్ని ఉజ్జీవంగా లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో నింపబడిన మాటలు మేము కానీ చెప్పినట్లయితే ఆయన సిలువు వేయబడ్డం కూడా వ్యర్థమే, వ్యర్థమే. నా పరిచర్య వ్యర్థమే, నేను వ్యర్థమే, విన్న మీరు వ్యర్థులే అంటున్నాడు అన్నమాట. నేను సిలువ వేయబడిన యేసుని గురించి మాత్రమే మీతో మాట్లాడాను, కానీ మరొక మాట ఏదైనా కూడా మీతో నేను మాట్లాడలేదు. ఏ మాట మాట్లాడినా దేవుని గురించి మాత్రమే ప్రస్తావించాను, కానీ మరొక మాట ఏది ప్రస్తావించలేదు. అందుకే అపోస్తలులలో నేను శిష్యులలో లేను, కానీ శిష్యులలో నేను తక్కువ వాడను కాను అంటాడు ఆయన. యేసు ప్రభు వారి శిష్యరకంలో ఉన్నటువంటి 12 మంది శిష్యులతో ఈయన సహవాసంలో లేడు, కానీ సహవాసం చేయలేదు, కానీ యేసు ప్రభువును చూడలేదు, కానీ యేసు ప్రభు పరిచర్యలో లేడు, కానీ ఆయన వాక్యము, ఆయన మాటలు ఎంత గొప్పగా ఉంటే తెలుసా? నేను దేవుని గురించి మాత్రమే మాట్లాడాను కాబట్టి, ఆయన గుచ్చినటువంటి ప్రస్తావనే మీ మధ్య ఉంచాను కాబట్టి, లోక సంబంధమైన జ్ఞానము కలిగిన మాటలు నేను మాట్లాడలేదు కాబట్టి, యేసు ప్రభువుతో సహవాసం చేసిన 12 మంది అపోస్తుల్లో, లేకపోతే మరలా 33 మంది ఏర్పాటు చేసిన 70 మంది ఏర్పాటు చేసిన అపోస్తులలో వారి కంటే వారిలో ఏమాత్రమును నేను తక్కువ వాడను కాను. నేను తక్కువ వాడిని కాను. ఎందుకంటే నేను చూడకపోయినాను కూడా దేవునికి లోబడ్డాను, దేవుని గుచ్చే మాట్లాడాను. ఇంకొక మాట మీ మధ్యలో నేను ప్రస్తావించలేదు, ఎందుకంటే నేను లోక సంబంధమైనటువంటి గుచ్చినటువంటి వాస్తవాలు నాకు తెలుసు. నేను ధర్మశాస్త్ర గ్రంథాలను నేను చదివినటువంటి వాడును, నాకు తెలుసు. కానీ ఆ మాటల ద్వారా మీ కుటుంబాన్ని కొద్ది కాలం ముందుకు తీసుకొని వెళతాను, కానీ తర్వాత మిమ్మల్ని అగాధంలోనికి నెట్టివేస్తాను. అవి మిమ్మల్ని పోషించలేవు, దేవుని యొక్క మార్గములో మిమ్మలను నిలవబెట్టలేవు. అదే ఆధ్యాత్మికమైనటువంటి సిలువ వేయడం, పునరుద్ధరణటువంటి యేసును గుచ్చినటువంటి మాటలు కానీ మీకు బోధిస్తే మీరు దేవుని మార్గములో ఉండి పరమందు చేర్చబడతారు, దేవునితో సహవాసం చేస్తారనేటువంటి తపన. అందుకోసమే నేను వచ్చాను, అందుకోసమే నన్ను దేవుడు ఏర్పాటు చేశాడు. నా కుటుంబం కోసమో, పట్టుకుట్టి కోసమో, ఇల్లు కోసం, వాకిలి కోసమో, డబ్బు కోసమో నన్ను దేవుడు మీ మధ్యకు నన్ను పంపించాల. అవి కావాలంటే నేను తెచ్చుకుంటాను. మిమ్మల్ని పరిశుద్ధపరచబడాలని, మిమ్మల్ని లేవనెత్తాలని. అందుకే వాక్యం అంటుంది, లూకా సువార్త ఆయన ఉపమానం, ఈ మాట ఎన్ని వాక్యాలకు అర్థంగా ఉంటుందో. 8వ అధ్యాయము 9వ వాక్యం, లూకా సువార్త 8వ అధ్యాయం 9వ వాక్యం చదవాలి. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమేమని ఆయనను అడగగా ఆయన దేవుని రాజ్య మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. దేవుని రాజ్యము మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపక నుండి ఉండినట్లు వారికి ఉపమాన రీతిగా. యేసు ప్రభు వారి శిష్యులు ఏది? ఈ త్రోవ పడికి ప్రక్కన పడిన విత్తనాలు, ముళ్ళ కంపలో పడిన విత్తనాలు, మంచినేలను పడిన విత్తనాలు, రోడ్డు మీద పడిన విత్తనాలు గురించినటువంటి ఉపమానము ఆ రోజు ఆ సమయంలో వాక్యం చెప్పేటప్పుడు శిష్యులకు కూడా అర్థం కానప్పుడు శిష్యులు వచ్చి అడుగుతున్నారు యేసు ప్రభు వారిని, ప్రభువా ఏమిటి ఉపమాన భావం, ఏమిటి భావం చెప్పండి అని అంటున్నప్పుడు ప్రభువు వారు అంటున్న మాట ఏమంటున్నారంటే, ఇప్పుడైతే మీరు చూశారు, మీ కళ్ళారా నన్ను చూస్తున్నారు, ఇప్పుడైతే మీ కళ్ళారా నన్ను చూస్తున్నారు, మీ మధ్య నేను ఉన్నాను, మీరు వింటున్నాను. రాబోవు తరాల వారికి, రాబోవు జనులకు వారు కళ్ళారా చూడలేరు, వారు వినాలి,
అందుకే ఈ ఉపమానం మీకు వారికి తెలియజేస్తున్నాను, అందరికీ తెలియజేస్తున్నాను. వారు వినాలని, వారు తెలుసుకోవాలని. ఏమని ఆ మాట చదవమ్మా. ఈ ఉపమాన భావం ఏమనగా, ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము, విత్తనము దేవుడి వాక్యం. త్రోవ పక్క ఉండువారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యము ఎత్తుకొని పోవును. ఈ త్రోవ పక్క నుండి వారు వాక్యము వినువారే గాని, మొదటి ఉపమానం, త్రోవ పక్కన ఉన్నవారు వాక్యం విన్నవారే కానీ ఆ వాక్యం ఎక్కువసేపు వారిలో ఉండకుండా అపవాది వచ్చి ఎత్తుకొని పోయింది. వినేవారే, వారు త్రోవలో లేరు, త్రోవ పక్కన ఉన్నారు, త్రోవలో లేరు. త్రోవలో ఉంటే దేవుడి యొక్క వాక్యం అర్థమైంది, దేవుడి మార్గంలో వారు లేరు, త్రోవ పక్కన ఉన్నారు. ఏది త్రోవ పక్కన వారు ఎందుకున్నారు? త్రోవలోకి రావాలని ఆశపడి ఉన్నారు, ఆ మార్గంలో రావాలని ఆశపడి ఉన్నారు. కానీ ఆ మార్గంలో రావడానికి ఆశ అయితే ఉంది, కానీ వాక్యం అయితే విన్నారు, కానీ విన్న వాక్యం ఎక్కువసేపు ఉంచుకోలేకపోయారు. ఎందుకు ఎక్కువసేపు ఉంచుకోలేకపోయారు? వారు అపవాదితో సహవాసం చేశారు కనుక అపవాది ఏం చేసింది? విన్న కొద్దిపాటి వాక్యాన్ని ఎత్తుకొని పోయింది. ఎందుకు ఎత్తుకొని పోయింది? నువ్వు వింటే బాగుపడతావు, వాక్యం నువ్వు వింటే బాగుపడతావు. నువ్వు బాగుపడడం వాడికి ఇష్టంలా, నువ్వు బాగుంటే వాడికి ఇష్టంలా. ఇప్పుడు శానా దెయ్యం పట్టినటువంటి వాడు బాగుంటాం ఇష్టం లేకే కదా అనేక దెయ్యాలు వాడిని పట్టింది, వాడిని సమాధుల తోటలో ఉంచింది. వాడు బాగుంటే ఇష్టం లేదు కదా, వాడికి ఇష్టం లేదు కాబట్టి వాడిని ఆ స్థితిలో ఉంచాడు సైతాన్ గాడు. కానీ యేసు ప్రభు వారికి ఏమిష్టం? నువ్వు అలాగుంటాం ఇష్టం లేదు. దెయ్యాలు బట్టి, అపవిత్రతను బట్టి, లోక సంబంధంగా మలినమైనటువంటి జీవితంలో, పాపము అంధకార జీవితంలో ఉండటం యేసు ప్రభుకి ఇష్టం లేదు. అందుకే వాక్యాన్ని నీకు బోధిస్తున్నాడు, నీకు వినిపిస్తున్నాడు. కనీసం చెవులారా నీవు వాక్యం విని ఆయన త్రోవలో నడుస్తావేమోనని. కానీ నీవేమనుకుంటున్నావు? ఆశ ఉంది, వినాలని ఉంది, కానీ ఆ వాక్యము హృదయంలోనికి అనువదించుకునే లోపు సైతాను వచ్చి దాన్ని ఎత్తుకొని పోయాడు. అలాంటి విశ్వాసులు వ్యర్థులు. రెండోది ఏంటి? రాతి నేలను పడిన విత్తనాలు. దానిలో వేరు లేదు కాబట్టి ఏమైపోయింది? చదువు అమ్మ, మాట చదువు. వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. రాతి నేలను పడిన విత్తనాలు వారు కూడా వింటారు, రాతి నేలను పడిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ వారికి శోధనలు, సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా వచ్చాయి. వచ్చినప్పుడు వేరు లేదుగా. వేరుంటే, సహవాసం ఉంటే, విశ్వాసులతో పొత్తు సహవాసం ఉంటే వారి మాటలు, విశ్వాసుల మాటలు, దేవుడి మాటలు విని ముందుకెళ్తారు. మన పొత్తు ఎవరితోటి? సైతాను సంబంధాలతో, సైతాను సహవాసంతో. వాక్యం అర్థమైతే వింటాము, బాగుపడాలని ఆశ ఉంటుంది. కానీ శోధనలు వచ్చినప్పుడు మనతో సహవాసం ఉండినటువంటి వారు కూడా మనల్ని ఆదరించడం, లోక సంబంధంగా మాట్లాడతారు. కాబట్టి ఆ వాక్యం ఏమైపోయింది? చదువు మా వాక్యం ఏమైపోయింది? శోధన కాలమందు తొలగిపోవుదురు. శోధన కాలంలో వాక్యం వెళ్ళిపోయింది. శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వాక్యం వాడు తీసుకెళ్ళిపోతాడు. ఎవడు? మళ్ళీ వాడే తీసుకెళ్ళిపోతాడు. రాతి నేలన పడడం కూడా వ్యర్థమే. రాతి నేలన పడిన కింద వేరుంటేనే నువ్వు నిలబడతావు. మూడోది ఏంటి? ముండ్ల పొదలో పడిన విత్తనాలు. ముళ్ళ పొదలో. చదువు, ఆ మాట కూడా చదువు. విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారము చేతను, ఈ లోక సంబంధమైన విచారణ చేతను, ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. ఈ ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఏంది? ముళ్ళ పొదల్లో నుంచి కూడా విత్తనాలు వింటున్నారు, వాక్యం వింటున్నారు, దేవుని వాక్యం ఉంచుకుంటున్నారు, దేవుని వాక్యం అనే విత్తనం వేసుకుంటున్నారు ముళ్ళ పొదల్లో ఉండి కూడా. కానీ ఎప్పుడైతే
ఈ లోకంలో బ్రతికే బ్రతుకు ఈ 60 ఏళ్ళు 50 ఏళ్ళు పిల్లలతోటో కుటుంబంతోటో బిడ్డలతోటో సమస్యలతోటో వీటితో బతికే బ్రతుకు వల్ల అవన్నీ కూడా, ఆ సమస్యలన్నీ కూడా ముళ్ళుల్లాగా మన మీద నింపబడిపోయి గుచ్చుతున్నప్పుడు మళ్ళా సైతానుగాడు వాటిలో మన జీవితంలో నుంచి వాక్యాన్ని తీసివేస్తున్నాడు. ఒక పక్క వాక్యం ఉంటుంది, కానీ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి కదా, సమస్యలనే ముళ్ళు, బాధలనే ముళ్ళు, పిల్లలనే ముళ్ళు, వేదనలనే ముళ్ళు గుచ్చుకోవటం వల్ల ఈ ముళ్ళు బాధల్లోనే ఉన్నాము. కానీ ఆ రక్తాన్ని తుడుచుకోవటం, అబ్బో ముళ్ళు దిగబడిపోయిందని బాధపడటం, వీటిలోనే ఉన్నాం. కానీ అసలు ముళ్ళు దిగపడకుండా ఉండాలంటే యేసయ్య మాటల ద్వారా నేను లేవనెత్తబడాలనేటువంటి ఆలోచన మర్చిపోయి ఆ ముళ్ళలోనే దిగమింగుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. 4వది, మంచి నేలను పడిన విత్తనం. ఏమైందంటే మంచి నేలను పడిన విత్తనం యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేంతో? ఓపికతో. ఈ ముందు ఉన్నటువంటి దారి పక్కన పడినటువంటి విత్తనము కలిగినటువంటి జీవితం కలిగినటువంటి వారికి కానీ, రాతి నేలం పడినటువంటి జీవితాలు కానీ, ముండ్ల పొదల్లో ఉన్న జీవితాలు కానీ, ఈ ముగ్గురికి ఓర్పు లేదు, సహనము లేదు, దేవుడితో గడిపే సమయము లేదు, దేవుడి యొక్క మాటలతో వాక్యాన్ని హృదయంతో మార్చుకునే ఓపిక లేదు. రెప్పపాట్లన్నీ జరిగిపోవాలనుకుంటారు. అందుకే ఆ ముగ్గురు ఏమైపోయారు? సైతాను వారి జీవితము పతన వ్యవస్థలోనికి తీసుకొని వచ్చింది. అయితే మంచి నేలన దేవుని సన్నిధిలో ఉన్న మీరు దేవుని విత్తనము అనే ఆ వాక్యము మీ జీవితాల్లో ఉంచుకొని ఈ దినము చెప్పబడిన ఈ వాక్యము ఈ పూటకు కాకపోయినా సంవత్సరం తర్వాత అయినా, 2 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత అయినా ఈ వాక్యము మీ జీవితాలకు, మీ స్థితిగతులకు, మీ కుటుంబ వ్యవస్థకు, మీ పరిస్థితులకు అక్కర పడుతుందేమోనని జాగ్రత్తగా మీ వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకొని అక్కర పడినప్పుడు, అలాంటి భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలో కలిగినప్పుడు ఈ వాక్యాన్ని నీ హృదయంలో జ్ఞాపకం చేసుకొని, ఫలానా రోజు దేవుడు ఈ వాక్యాన్ని నా జీవితంలో ఉంచాడు గనుక ఈ వాక్యాన్ని బట్టి నేను స్థిరపడాలి అని ఓపికతో ఎవరైతే ఉంటారో వారు దీవించబడతారు, ఫలించబడతారు, ఆశీర్వదింపబడతారు. విత్తిన విత్తనానికి ప్రయోజనకరమో దొరుకును. కానీ ఓపిక లేదు, సహనము లేదు, పరిశుద్ధత లేదు. ఎందుకు లేదు? ఏమైపోయింది? ఎందుకు అంటే అపవాది సంబంధులుగా ఉన్నాం. దేవుడు మన మధ్య నివసిస్తూ ఉంటే, మనలో ఉంటే, మనతో ఉంటే ఆయన మనం వద్దనుకుంటున్నాం, మన మధ్యలో నుంచి త్రోసివేస్తున్నాం. జనులందరూ ఇదిగో మా మధ్య ఉన్నటువంటి ఈ సేన మా ప్రాంతంలో వీడు అసహ్యంగా ఉన్నాడు, ఈరోజు దేవుడు వీడిని స్వస్థపరిచాడు, బాగుపడ్డాడు, దేవునికి పరిచర్య చేస్తున్నాడు, ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు, ఈయనను మేము ఆరాధించాలి, మా మధ్య ఉంచుకోవాలంటువంటి ఆలోచన వారిలో ఒక్కరికి కలగలేదండి. మా మధ్యలో నుంచి నీవు వెళ్ళిపో అని అంటున్నారు, కానీ మా మధ్యలో నీవు ఉండాలి అన్నటువంటి నోరు ఒక్కటైనను, స్వరం ఒక్కటైనను లేదు. ఎందుకంటే వారు అపవిత్రాత్మ సంబంధులై ఉన్నారు. ఇదిగో లోకము కంటే శానానే నయం అనిపించిందేమో దేవుడికి. యేసు ప్రభువాన్ని ఆ రీతిగానే సిలువకు కొట్టారు. అంత మంచి పరిచర్య చేసిన దేవుడు, అనేకులను స్వస్థత కలిగి చేసిన దేవుడు, అనేక కుటుంబాలను నిలబెట్టిన దేవుడు, లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడక అదిగో దేవుడిని గుచ్చినటువంటి మాట్లాడిన దేవుడు వెలివేశారు, నిలదీశారు, నిందించారు, రోదన పెట్టారు, గోళ్ళు చేశారు, హేళన చేశారు, మొళ్ళ కిరీటం పెట్టారు, సిలువు కప్పు చెప్పారు. నీవు దేవుడివే కాదన్నారు, మాకు అక్కర్లేదన్నారు, బందిపోటు దొంగ కావాలన్నారు, పరిశుద్ధుడు వద్దన్నారు, దొంగ అయితే మాకు బాగుంటుంది అన్నారు, చివరకు సిలువకు అప్పచెప్పారు. ఇది లోకం.
ఇది లోకం. అందుకే ఆయన మరలా మన మధ్యకు తిరిగి వస్తున్నప్పుడు లోకాన్ని ద్వేషిస్తానంటున్నాడు. ఏ లోకాన్ని? ఎవరైతే దేవుని మాటలకు లోబడక అపవిత్రాత్మ సంబంధులై లోక మనుషులు లోక జ్ఞానమే శాశ్వతం అనుకొని, లోకమే గొప్పదనుకొని, లోక మనుషులే గొప్పతనం అనుకొని విర్రవీగే ప్రతి ఒక్కరిని ద్వేషిస్తాను. నా అగ్ని జ్వాలలతో నేను దహించి వేస్తాను. దేవుడికి ఎంత కష్టం కలిగిందండి, ఎంత బాధ కలిగింది మన వల్ల. ఆయన ఏం కోరుకోవట్లా, మీ మధ్య నేను సంచరించాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ కుటుంబాలను లేవనెత్తాలని. లోక సంబంధమైన మాటలు మీకేం చెప్పలేదే, డమ్మమైన మాటలు ఏం చెప్పలేదే, అలాంటి మాటలు నా దగ్గర లేవే. ఆయనను కూడా మీరు నన్ను తోసివేశారు. అందును బట్టి శిక్షను నేను మీ మీదకు రప్పింతు. నేను అనేక పర్యాయాలు, అందుకే పౌలు భక్తుడు కూడా అన్నాడు, మీ మధ్య నేనున్నప్పుడు భయముతోనూ బాధతోనూ కష్టంతో ఉన్నాను, కుంగిపోయి ఉన్నాను. ఎందుకంటే ఏ సమయంలో మీరు నన్ను నిందిస్తారో, ఏ సమయంలో మీరు నన్ను అంటారో ఆయనను కూడా ఓపికతో ఉన్నాను. ఎందుకో తెలుసా? నా ప్రభు కృప కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను, మీకోసం కాదు. నా తండ్రి నా మీద ఏ భారం అయితే పెట్టాడో ఆ భారాన్ని మీకు చెప్పాను. విన్నవారు గ్రహింతురు, వినని వారు శిక్షకు పాత్రులు అవుతురు. ఈ మాట చెప్పాడు, ఇంకేం చెప్పలేదు. ఆయన్ను కూడా, పౌలును కూడా శిక్షకు గురి చేశారు, జైలులో పెట్టారు, రకరకాల స్థితుల్లో చేశారు. ఎందుకంటే దేవుని మాటలు ఎప్పుడూ చేదే, వినరు, నిద్రమత్తులు, లేకపోతే ఆయాసకరం. అదే ఇదిగో దేవుడి మాటలు ఎంతసేపు చెప్పామా, గంటన్నర చెప్పామా, అరగంట చెప్పామా, ఆ మాటలు ఏమి ఎక్కువ మనకి. అదే లోక సంబంధమైన వ్యవహారాలు చెప్పుకుంటూ ఉన్నామనుకోండి, దినాలు గడిచిపోతాయి, గంటలు గడిచిపోతాయి, ఇంకా వినాలి. ఆశ, ఈ ఆశ మనం కలిగి ఉన్నాం. దేవుని కొరకు మనం తపన కలిగి ఉండాలి. దేవుణ్ణి వెళ్ళగొట్టారండి, ఉంచలు అక్కడ ఆ గెరాసీనుల ప్రాంతంలో, దేశంలో ఉంచని ఇలా పంపించేశారు, వాడెక్కిచ్చేశారు. యేసుప్రభు ఉండాలని ఆశపడి అక్కడికి వచ్చాడు, ఉండాలనే వచ్చిన కొద్దిసేపు కూడా ఉంచలా, ఒక పూట కూడా ఉంచలా, పంపించేశారు. మా మధ్య నీవు ఉండటానికి వీలు లేదు. ఆయన కోసం కనిపెట్టుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ ఈ ప్రాంతంలో పరిస్థితి బాగలేదని యేసుప్రభు వారు వస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఆయన ఉండనివ్వడానికి వీలు పడలేదు, ఉంచనివ్వలే. ఎందుకంటే దేవుడి మాటల ద్వారా ఇంకా అనేకులు మార్చబడతారేమో, రక్షింపబడతారేమో, దీవించబడతారేమో. ఆ జనులకు ఇష్టంలా. అందుకే ఆ ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు ఇదిగో పాడైపోయిన దిబ్బల వలె ఉండిపోయింది. కొద్దిగా నేను పరిశుద్ధత లేక. ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అలాగా దేవుణ్ణి ఎప్పుడు కూడా త్రోసివేయకండి. మీరు ఎప్పుడు కూడా అలాగే దేవుణ్ణి త్రోసివేయకండి. దేవుడి మాటలు మీ దృష్టికి అంగీకారం కావాలని అంటే ఆ మాటలు మీ జీవితానికి అనువదించుకోవాలి, ఓపికతో కనిపెట్టుకోవాలి. మీకు చెప్పబడిన ప్రతి మాట మీ జీవితంలో, మీ హృదయంలో బాగుగా ఉంచుకొని పరిశుద్ధపరచబడి ఆయన కృపకు మీరు పాత్రలై దేవుని సన్నిధిలో మీరు భయభక్తులు కలిగి ఆయన జీవితంలో మీరు కూడా పాలుభాగస్తులై నమ్మకంగా బ్రతకాలని ఆశ తప్ప మరొకటి ఏది కూడా లేదు. ఇదిగో మీరందరూ దేవుని మాటలతో నింపబడి ఆ మాటలతో బ్రతకాలని ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ కూడా తల ఉంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఏకీభవించండి, మీ స్వరములు ఇప్పండి. ప్రతి ఒక్కరు మీ కుటుంబాల గురించి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, గొప్ప తండ్రి, మీకే స్తోత్రం. మా కుటుంబ సమస్యలతో కుంగిపోయి సేనా వలె మేము అనేకుల జీవితాల్లో బ్రతుకుతున్నామేమో, అలాంటి జీవితాలు మా హృదయంలో, మా జీవితాల్లో ఉన్నాయేమో అని నీవు కానీ ప్రార్థన చేయగలిగితే, వాడివలే సర్వోన్నతుడైనటువంటి దేవుడి కుమారుడా, నాతో నీకేమి పని అని నువ్వు అనకు. ప్రభు వారికి మనతోనే పని, ప్రభు సేవకులతో మనతోనే పని. నిన్ను నడిపించాలని,
నిన్ను లేవనెత్తాలని, నీ కుటుంబాన్ని సరిచేయాలని, నిన్ను ముందు నడిపించాలి. ఆశ్రయదుర్గమైన పురమ వైపుకు నిన్ను అడుగులు ఉంచాలని ఆశ. ఆశను నువ్వు కనిపెట్టి నెరవేర్చే బిడలుగా, అనుసరించే కుటుంబాలుగా మీరు గాని ఉండగలిగినట్లయితే దేవుడు మిమ్మల్ని తప్పక లేవనెత్తుతాడు. దేవుని మాటలకు మీరు లోబడి మీ హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని ఓపికతో గాని కనిపెట్టుకొని జీవించగలిగినట్లయితే అనుకున్న సమయంలో మీ సమస్త కార్యాలు నెరవేర్చబడతాయి. ఇదిగో దేవుడు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు. ఇదిగో మీ మధ్యకి వచ్చి, ఇదిగో మీ దగ్గరకు వచ్చి నిలబడి ఆయన అడుగుతున్నాడు. నీ సమస్యను ఆయన తీర్చాలని, నీ అక్కరత ఆయన తీర్చాలని, నీ జీవితంలో ఉన్న పెనుగాలను తీసివేయాలని, నీకు పట్టిన లోక సంబంధమైన అపవిత్రాత్మలు తీసివేయాలని నిన్ను అడుగుతున్నాడు. నీవు సిద్ధమైతే, ఈ దినాన నీవు సిద్ధమైతే నీ హృదయంలో దేవుడి నుంచి ఆ గెరాసీనుల ప్రాంతంలో ఉన్న జనుల వలె మా మధ్యలోనే ఉండవద్దు, వెళ్ళాం, మీరుంటానికి వెళ్ళలేదు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని వారిలాగా మీరు పలకక, వారి వలె మీరు మాట్లాడిక, మీ జీవితాల్లో దేవుడు ఉంచుకొని సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా మాతో ఉండు, మాలో ఉండు, మా మధ్య ఉండు. అనుకున్న సమయంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీవు రా దేవుని సన్నిధికి, నువ్వు దేవునిలో ఉండటానికి ప్రయాసపడు. నీ భారం ఏదైనా, నీ బాధ ఏదైనా, నీవు అడిగినది సమస్తము నెరవేర్చే గొప్ప తండ్రి అయినా, నెట్టివేయకైనా ఆయన మనల్ని దాటుకొని పోకుండా చూడు, మీ మధ్యలో ఉంచడానికి చూడు. నన్ను దాటిపోకుమా దావీదు తనయుడా, నజరేయుడా, నన్ను ఆవరించువాడా, నన్ను దాటిపోకుమా దావీదు తనయుడా, నజరేయుడా, నన్ను ఆదరించువాడా. నిజమే, ఆయన నిన్ను ఆదరించువాడు. నిన్ను దాటిపోవాలని ఆయనకి ఇష్టం లేదు. నీ దగ్గరకు వచ్చి నీవే ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ లోయలో ఏ స్థితిలో కుంగిపోయినా, నీ దగ్గరకు వచ్చి నేను లేవనెత్తి ఆయన మాటలతో ఆదరించేవాడు, ఆయన చూపుతో నిన్ను లేవనెత్తువాడు, ఆయన నీడతో నిన్ను దాటిపోకుండా ఆవరించి నిన్ను సరిచేయవాడు, నిన్ను బాగు చేయవాడు, నిన్ను సమృద్ధిగా లేవనెత్తువాడు ఆయన. నీవు ఆయన నుంచి పోమాక, నీవు ఆయన నుంచి పోమాక. దేవుడు నీ వెంటే ఉండి నీ సమస్య ఏదైనా నిన్ను లేవనెత్తుతాడు ఆయన. నువ్వు బాధపడమాక, నీ కన్నీటికి ఆయన సమాధానం ఇస్తున్నాడు. రెప్పపాటున చనిపోయిన లాజరును లేవనెత్తిన దేవుడవు, రెప్పపాటున చనిపోయిన లాజరును లేవనెత్తిన శక్తిమంతుడవు,
నీ మాట కోసం వేచి ఉంటిని యేసయ్యా, నీ చూపు కొరకు కాచుకొంటిని యేసయ్యా, నీ మాట కోసం వేచి ఉంటిని యేసయ్యా, నీ చూపు కొరకు దాచుకొంటిని యేసయ్యా, నీ మాట మాత్రం చాలు యేసయ్యా, నీ గాలి తగిలితే చాలు యేసయ్యా, నీ చూపు మాత్రం చాలు యేసయ్యా, నీ మాట మాత్రం చాలు యేసయ్యా, యేసయ్యా మెస్సయ్యా హల్లెలూయా. నిజమే, ఆయన మాట మాత్రం, ఆయన గాలి మాత్రం నిన్ను తాకి ఉంటే నువ్వు స్వస్థపడతావు, నీవు బాగుపడతావు, నీకు పట్టిన అపవిత్రాత్మలు వెళ్ళిపోతాయి. అయితే నీవు ఒక మాట పలకాలి. ఏమిటో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నా దగ్గరకు రా, నాతో ఉండు, నాలో ఉండు, సహవాసించు. నీవు నన్ను దాటిపోమాక, అందరి వలె నేను కాదు, నేను నిన్ను నా హృదయంలో ప్రతిష్ఠించుకుంటా, నా హృదయంలో నేను ఉంచుకుంటా, నా కుటుంబంలో నేను ఉంచుకుంటా, నీ పాదముల దగ్గర నేను బ్రతుకుతా, నన్ను కాపాడు అని నీవు ప్రార్థించగలిగితే దేవుడు నీ మధ్యకు వచ్చి నీతో ఉండి నిన్ను లేపి నడిచి స్థిరపరిచి ఉన్నతమైనటువంటి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు నీకు ధరింపజేసి ఆశీర్వాదకరమైనటువంటి స్థలంలోనికి నేను ఎక్కిస్తాడు. అక్కడ ఆనందమే, సంతోషమే. అలాంటి కృప నీకు కావాలంటే నీకున్న పాత స్థితిని, రోత స్థితిని పోగొట్టుకుని దేవునికి దగ్గరగా ఉండి శానా వలె రక్షింపబడి దేవుని నీ దగ్గరకు వచ్చుకుని జీవించే అనుభవం నువ్వు కలిగి ఉండి జనుల వలె మమ్మల్ని విడిచిపెట్టని చెప్పక మమ్మల్ని కాచుకొని ఉండయా అని ప్రార్థన చేయగలిగితే సమస్త కృపలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అవునయా, నా బిడ్డలకు, నాకు సంఘాలకు అనుగ్రహించండి, కుటుంబాలకు అనుగ్రహించండి. బిడ్డలు ఏ స్థితిలో ఉన్నా లేవనెత్తండి. అంత మాత్రమే కాదు, కానీ పడిపోయినటువంటి అస్వస్థటువంటి వారు స్వస్థపరచండి, లేవనెత్తండి, కృపతో నింపండి. బాగులేనటువంటి వారిని స్వస్థపరచండి, సమృద్ధిని దయచేయండి. ఆయా ఇబ్బందులు, కొలిమిల్లో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్థిరపరచండి, బలపరచండి. నాయనా, చిన్న బిడ్డలో పరీక్షల కాలం, సమయం దగ్గరగా ఉంది నాయన. 1వ తరగతి నుండి 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి నాయన. వారి పరీక్షల్లో మీరు తోడేయండి, కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి. 10వ తరగతి నుంచి ఇంటర్ పరీక్షల్లో ఉన్న వారు ఉన్నారు తండ్రి. వారి పరీక్షల కాలం, సమయం ఆసన్నమైంది. చక్కగా రాయడానికి మీరు కృప చూపించండి. చదివిన ప్రతిదీ కూడా జ్ఞాపకం కలుగు చేసి స్థిరమైనటువంటి పునాదులు ఇవ్వండి. డిగ్రీ పరీక్షలు ఉన్నాయి, వారు రాయున్నారు తండ్రి. ఆ బిడ్డలు ఆయన చదవడానికి కృప చూపించండి. ఆలోచన శక్తి, మేధస్సును దయచేయండి. రాసే ప్రతి పరీక్షకు మీరు ఆయన సదుపాటు కలుగు చేసి వారి ఆలోచన కలిగినటువంటి, వారి చదువు కలిగినటువంటి జీవితాన్ని, ప్రసన్నతను వారికి కలుగు చేయమని చక్కగా రాయడానికి కృపను చూపించండి. ఆయన ఇంజనీరింగ్ పరీక్షలు నాయన వారిని దీవించండి. ఆ బిడ్డను ఆశీర్వదించండి. వారి చదువులు తగ్గటువంటి పరీక్షలు రాయడానికి కృప చూపించండి. మంచి జ్ఞానమును, తెలివిని అనుగ్రహించండి తండ్రి. నాయన బిఎడ్, అదే రీతిగా నాయన ఐసెట్, ఎంసెట్, అదే రీతిగా ఆయన ప్రతి పరీక్షల్లో ముందుకు వెళుతున్నటువంటి ఎంబీబీఎస్ పీజీ కోర్సుల్లో, అదే రీతిగా ఉద్యోగాల కోసం అలా ప్రతి ఒక్కరు చదువుతున్న ప్రతి బిడ్డలు మీరు దీవించండి. రకరకాల వాటి ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ చేస్తున్న ప్రతి బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వారు అడిగినటువంటి ఉద్యోగాలు, అడిగినటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని వారికి కలుగు చేసి వారికి కృపతో నింపి, తెలివితో, జ్ఞానంతో నింపండి. వారు అడిగిన ప్రతి దయచేయమని, మొదటిగా వారందరూ నీ సన్నిధిలో మొరపెట్టి కృపను అనుగ్రహించమని, నీ పాదముల దగ్గర కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ నాయన గర్భఫలము లేని వారి గర్భఫలాలు దయచేయండి. ఇచ్చిన బిడ్డలకు సుఖమైనటువంటి ప్రసవాలు దయచేయండి. కుటుంబాలలో ప్రతి కుటుంబాలు మీరు స్థిరపరచండి తండ్రి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు దీవించండి నాయన, స్వస్థపరచండి. ఆర్థికంగా కుంగిపోయిన బిడ్డలు ఉండండి తండ్రి. మంచి పనిబాట్లు దయచేయండి.
కుటుంబాలు వెలివేసినటువంటి వారు ఉన్నారు తండ్రి, వారిని చేర్చుకోనండి. నాయన వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి, ఆదరించండి, మీ ఒడిలో ఉంచుకోండి. చంటి బిడ్డలు ఉన్నారు తండ్రి, ఆదరించండి. యవన బిడ్డలు ఉన్నారు తండ్రి, యవనెచ్చరపకు నీ కృపతో నింపండి. నాయన పురుషులు స్త్రీలు ఉన్నారు తండ్రి, వారిని సరిచేయండి. కుటుంబాల్లో నమ్మదగిన స్థితిని దయచేసి నీ సన్నిధిలో నిలబెట్టమని ప్రార్థన చేస్తూ, ఇదిగో నాయన సంఘాన్ని, గ్రామాన్ని, నాయకులను, నాయన రాజులను, ప్రతి ఒక్కరి మీ కాపుదల మమ్మల్ని పాలించు వారిని నాయన ప్రతి ఒక్కరు మీరు దీవించండి. ఆశీర్వాదంతో, తెలివితో, జ్ఞానంతో పాలించిన కృపను అనుగ్రహించమని, సర్వశక్తి అయినటువంటి మీ కృపలు, సర్వాధికారము నీ బిడ్డల మీద కూడా కలుగు చేయమని ప్రార్థన చేస్తూ, మా సంఘాన్ని, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి, ఇంకా చుట్టుపక్కల ప్రతి సంఘాన్ని, దేశాన్ని, రాజులను, రాష్ట్రాలను, ప్రపంచాన్ని నాయన కృపతో నింపమని ప్రార్థన చేస్తూ, నాయన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృప కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాం నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.